రోడ్ ఆత్మకూరు పరిధిలో కేపీడీఎం గా పిలువబడే కృపా ప్రార్థన ధ్యాన మందిరం శనివారం ఉదయం అగ్నికి ఆహుతైంది. ప్రమాదానికి కారణం తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చునని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మందిరంలో ప్రార్థనలు జరగడం లేదు. మెయిన్ స్విచ్చెస్ అన్ని ఆఫ్ లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో షార్ట్ సర్క్యూట్ కు ఆస్కారం ఉందా లేదా అన్నది దర్యాప్తులో తేలాలి. మందిరం తూర్పు వైపున ఉన్న కారు కూడా పూర్తిగా కాలిపోయింది. ఉదయం 9 గంటలకు పొగను గుర్తించిన వాచ్మెన్ నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో ప్రమాదం వెలుగులోకి వచ్చింది. ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు కథనం ప్రకారం ఉదయం 5 లేదా 6 గంటల నుండే ప్రమాదం ప్రారంభమై ఉండొచ్చునని అంటున్నారు. ఎందుకంటే 9 గంటల కల్లా మందిరంలో ఉన్న ఫర్నిచర్, చైర్స్, ఏసీలు, సౌండ్ సిస్టమ్స్, వేదిక వగైరా ఖరీదైన లక్షలాది రూపాయల విలువైన అత్యాధునిక ఆర్కెస్ట్రా, కంప్యూటర్, సౌండ్ సిస్టమ్ వగైరాలు బూడిదిగా మారిపోయాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు పాస్టర్ బేతు ప్రశాంత్ ప్రమాదం గురించి వివరించారు. ఉదయకాలం సుమారు 9:40 మధ్యలో ఫోన్ కాల్ చేశారు. ఇక్కడ ముందు గేట్ దగ్గర ఉండే వాచ్మెన్ పొగలు వస్తున్నాయని వెంటనే రావడం జరిగింది. వచ్చేసరికి అప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేశాం. అయితే వారు చాలా వేగంగా, ఫైర్ డిపార్ట్మెంట్కి నిజంగా కృతజ్ఞతలు, చాలా వేగంగా వాళ్ళు రావడం జరిగింది. కాకపోతే ఫైరు ఎంతో తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. అప్పటికే చాలా చిన్నగా స్టార్ట్ అయింది కానీ ఎక్కువ అవడంతో దాన్ని కంట్రోల్ చేయడానికి ఫైర్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడ్డారు. నిజంగా వాళ్ళని అభినందిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు. ఏం జరిగింది ఏంటనే దానికి మా దగ్గర అయితే జవాబు లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే పోలీస్ వారు వారి సిస్టంలో, వారికి ఉన్న ఆర్గనైజేషనల్ విధానంలో ఎలా చేయబోతున్నారు. సో వీఆర్ వెయిటింగ్. ప్రొసీజర్స్, పేపర్ వర్క్స్ ఇవన్నీ జరిగిన తర్వాత తెలియజేస్తా ఉన్నారు. మా పక్షంగా అయితే మేము ఎలాంటి నిర్ణయం చెప్పడానికి కూడా ఏమీ లేదు, ఎందుకంటే ఎవరం లేము. సో పోలీసు వారు తేల్చిన దాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. ప్రమాద స్థలానికి వచ్చిన టీడీపీ క్రిస్టియన్ విభాగం ప్రతినిధి ప్రొఫెసర్ కొడాలి విజయ్ ప్రమాదం గురించి మాట్లాడుతూ ప్రభుత్వం సహకరిస్తోందని, బాధితులకు న్యాయం చేసేలా నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ప్రశాంత్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ రావటం 11 గంటలకల్లా రావటం జరిగింది. ఫైర్ సేఫ్టీ వాళ్ళు అప్పటికే ఒక 10 నిమిషాలు ఇక్కడికి వచ్చారు. వారు చేసినటువంటి ప్రక్రియను వారు ముగించారు. అంతకు మించి చర్చిలో మనం లిటరల్గా చూస్తే ఒక 1600 చైర్స్ ఉన్నాయి. ఇది సెంట్రల్ ఏసీ, మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉంది, మంచి సౌండ్ సిస్టమ్ ఉంది, ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నాశనం అయిపోవటం, మరి కాలిపోవటం ఎంతైనా సంఘానికి తీరని లోటు. బేతి వివేక్ గారికి, బ్రదర్ ప్రశాంత్కి కూడా తీరని లోటు. ఈ విషయంలో మేము కూడా చాలా బాధపడుతున్నాం. గవర్నమెంట్ తరఫున క్రిస్టియన్ కార్పొరేషన్ నుంచి కూడా మా వంతు సహాయాన్ని అందించడానికి మేము ముందుకు వస్తాము. అంతకు మించి డిఎస్పీ గారు కూడా ఇప్పుడు వచ్చారు. వారు కూడా చూశారు. చుట్టూ కూడా చర్చి చుట్టూ కూడా ఇన్బిల్ట్ మెమరీ కార్డ్స్ ఉన్నాయి సీసీ కెమెరాస్కి. 9 వరకు అవి పనిచేసినాయి. ఒకసారి ఆ బ్యాకప్ అంతా మేము తీసుకుంటున్నాము, డిపార్ట్మెంట్ తీసుకుంటాం. దే విల్ వెరిఫై చేసి గుడ్ ప్రాసెస్ ప్రకారం జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతా కూడా చూసి త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మేము ఫైనల్ కంక్లూషన్కి వస్తాం. ఈలోపు సంఘం అంతా కూడా ధైర్యంగా ఉండాలని, పాస్టర్ గారు ధైర్యంగా ఉండాలి. నేను పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు ఆయన నాకు ఒక వాక్యం చెప్పారు. పాస్టర్ గారు, నేను మొదటి సమయాల నుంచి దావీదు గురించి చదువుతున్నానని చెప్పారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. క్లిష్ట సమయంలో దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళి ఆయన బలపరచుకుంటాం, ఆయన మమ్మల్ని బలపరచడం కూడా చాలా సంతోషించదగినటువంటి విషయం. ప్రశాంత్ కూడా నేను ధైర్యంగా ఉండమని చెబుతున్నాను. మంగళగిరి పాస్టర్స్ ఫెలోషిప్స్లో ఉన్నటువంటి వచ్చిన ప్రతి సేవకుడు కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరూ ఇక్కడికి వచ్చారు, మీ సపోర్ట్ని బట్టి వందనాలు. యాజ్ క్రిస్టియన్ ఫెటర్నిటీ ఈ సమస్య విషయంలో మీ అందరం కూడా కలిసి సంఘానికి ఏ విధంగా మేము దోహదపడగలమో, ఆర్థికంగా సాయం చేయగలమో అది తప్పకుండా చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన వాళ్ళకి మీడియా సోదరులకు కూడా థ్యాంక్స్. ఇదిలా ఉండగా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఇలా స్పందించారు. ఇప్పుడు మాకు 9:50 మంగళగిరి పైటెన్కి ఫైర్ కాల్ మెసేజ్ వచ్చింది. ఇక్కడ ఇది కృపా సంబంధించిన చర్చి ఇక్కడ తగలబడుతుందని మెసేజ్ వచ్చింది. వెంబడే మా వాళ్ళు బండి టర్న్అవుట్ చేసి ఇక్కడ రావడం అయింది. ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఫ్లేమ్స్ ఉన్నాయి, బాగా ఫ్లేమ్స్ కూడా ఎక్కువగా ఉంటే నేను గుంటూరు పట్టాను సార్, నా పేరు శ్రీనివాస్. మాకు ఫోన్ చేశారు, అసిస్టెంట్ కలిగిన ఫోన్ చేయడం జరిగింది. మేము కూడా ఇమీడియట్గా బయలుదేరి ఇక్కడ వచ్చాము. వచ్చేసరికి మొత్తం లోపలంతా స్మోక్, ఫైర్ అయితే కంట్రోల్కి అయిపోయింది, మొత్తం స్మోక్ వస్తుంది. అది ఫైర్ కూడా అది ఎప్పుడో స్టార్ట్ అయి ఉండదు. మేము వచ్చేసరికి మొత్తం ఇదేంటంటే ఆల్రెడీ వెహికల్ కూడా బాగా బయట తగలబడి ఉంది. అంటే ఫైర్ ఎందుకు వచ్చింది మరి ఇప్పుడు అంటే నాది తెల్లరగట్టే ఇది స్టార్ట్ అయి ఉండదు. మొత్తం వచ్చేసరికి మొత్తం క్లోజ్ అయింది, అండర్ కంట్రోల్కి వచ్చింది. స్మోక్ ఉంది, అక్కడ కూడా ఇబ్బంది లేదు సార్. అది మొత్తం ఇదంతా క్లోజ్డ్ కాబట్టి సెంట్రల్ వేసి క్లోజ్డ్ లోపల మొత్తం ఇదైపోయి పైన స్లాబ్ కూడా కొలాప్స్ అవుతుంది. చూశారు కదా, స్లాబ్ మొత్తం రేగులు కూడా కొంత కొలాప్స్ అయింది. పక్కన గోడలు కూడా కింద పడే అవకాశం ఉంది మొత్తం. అది ఓకే సార్. ప్రతి ఆదివారాలు ఇతర ప్రత్యేక రోజుల్లో జరిగే ఆరాధనలకు వేలాదిగా భక్తులు ఇక్కడకు